మాట్లాడారో అసభ్య పదజాలాలు వాడారో వాళ్ళందరినీ కూడా ఆల్రెడీ కేసులైనవి, అరెస్టులు కూడా అవుతున్నాయి. అందులో భాగంగా ఏ చంద్రబాబు నాయుడు గారిని అయితే మీ నాగార్జున మాట్లాడాడో అదే కుప్పంలో ఆయన అరెస్ట్ చేశారట. ఏంటి ఈ సీన్ ఏంటి? ఏం జరిగింది? ఆ సెక్షన్లు ఏంటి? ఈ అక్రమ కేసులకి, ఈ అక్రమ అరెస్టులకి, ఈ బెదిరింపులకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచే ఏ ఒక్క సైనికుడు కూడా బెదిరేది లేదండి. ఎంత దారుణం అంటే నిజంగా ఓ మీడియా పర్సన్ అయ్యింది మీరు కూడా నవ్వుకోవాల్సినటువంటి కేసు ఇది. ఆయన మీద కుప్పంలో కేసు రిజిస్టర్ అయింది. రిజిస్టర్ అయిన తర్వాత మా పార్టీ లీగల్ సెల్ కోర్టుకి వెళ్ళి 25వ తారీఖు వరకు అతన్ని అరెస్టు చేయకుండా ఉండడం కోసం మేము కోర్టు ద్వారా స్టే ఆర్డర్ తీసుకొచ్చుకున్నాం. కోర్టు నుంచి మేము స్టే తెచ్చాం. కోర్టు నుంచి స్టే తెచ్చిన దానికి 41 నోటీసులు ఇవ్వడం కోసం మహా అంటే ఏం చేస్తారు, ఇంటికి వచ్చి 41 నోటీసులు ఇస్తారు. 41 నోటీసులు ఎవరికైనా ఎలా ఇస్తారండి? వాళ్ళ ఇంటికి వెళ్ళి 41 నోటీసులు సర్వ్ చేస్తారు. వాళ్ళ ఇంట్లో లేకపోతే అంటించొస్తారు. కానీ బెంగళూరు నుంచి విజయవాడకు వస్తున్నటువంటి వ్యక్తిని వీకోట దగ్గర మధ్యలో ఆపేసి రాత్రి సమయంలో తీసుకెళ్లి ఈ రోజు మధ్యాహ్నం వరకు స్టేషన్ లో కూర్చోబెట్టి 41 నోటీసులు సర్వ్ చేశారు. 41 నోటీసులు సర్వ్ చేశారు. సిఆర్పిసిలో ఎక్కడైనా ఉందా ఈ చట్టం? ఇలా అరెస్ట్ చేయొచ్చు, ఇలా ఒక వ్యక్తిని అక్రమంగా స్టేషన్ లో అర్ధరాత్రి నుంచి, ఏదైతే అర్ధరాత్రి నిన్న నైట్ 10 నుంచి ఈ రోజు మధ్యాహ్నం వరకు నిర్బంధించవచ్చు అక్రమంగా అని ఎక్కడైనా ఉందా? పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకోవడానికి లేదు అని చెప్పి కోర్టు స్పష్టంగా తెలియజేసినా సరే 41 నోటీసులు ఇష్యూ అని చెప్పి ఒక చిన్న డ్రామా ఆడి అతన్ని తీసుకెళ్లారు. మళ్ళీ రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఇలాంటి అక్రమ అరెస్టులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసే ఏ ఒక్క కార్యకర్త, జగన్మోహన్ రెడ్డి గారు అడుగుజాడలో నడిచే ఏ ఒక్కరూ భయపడే ప్రసక్తే లేదు, బెదిరే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా కూటమి అరాచకాలని ఎండగట్టడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. ఇంకో విషయం అండి, ఏదైతే అక్రమ అరెస్టులు లేవు, శాంతి భద్రతలన్నీ అద్భుతంగా ఉన్నాయి అని చెప్పేసి ఏదైతే మోకా ఆనంద్ సాగర్ గారు మాట్లాడడం, మళ్ళీ వాళ్ళ పార్టీ వాళ్ళే కొట్టుకున్నారు అని చెప్పేసి ఏదైతే కీర్తన గారు మాట్లాడడం చూస్తుంటే అసలు ఏంటంటే 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఏ చిన్న ఘటన జరిగినా సరే అసలు జరగని ఘటనలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చుట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లడం బాగా అలవాటైన వీళ్ళకి వాళ్ళు అధికారంలో ఉన్నారు అన్న సంగతి కూడా మర్చిపోయి ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లడం చేశారు. వాళ్ళు ఏం చేస్తారో చెప్పాలి, వాళ్ళు ఇచ్చిన హామీలను ఏమైనా నెరవేరుస్తారో తెలియజేయాలి, శాంతి భద్రతను ఎలా కంట్రోల్ చేస్తారో తెలియజేయాలి. అవి కాకుండా ఈ రోజుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లుతున్నటువంటి వాళ్ళ యొక్క వ్యక్తిత్వానికి నేను జోహార్లు తెలియజేస్తున్నా అండి. జనసేన కీర్తన గారు మాట్లాడుతూ వాళ్ళ పార్టీ అంటండి. ఇతను మా పార్టీలో ఎప్పుడు చేరారండి? ఇతను మా పార్టీలో ఎప్పుడు చేరాడు? మా పార్టీలో కార్యకర్తలు పచ్చకండు వాళ్ళు కూడా కప్పుకుంటున్నారా? చంపినటువంటి వ్యక్తి అండి జిలాని, ఆయన పేరు. చంపిన వ్యక్తి పేరు జిలాని. పచ్చకండు వాళ్ళు వేసుకొని లోకేష్ గారి బర్త్డేకి డాన్సులు వేసుకుంటూ, మొన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత డాన్సులు వేసుకుంటూ, కేకులు తినిపించుకుంటూ పచ్చకండువాలు వేసుకొని తిరిగే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయిపోయారా? ఇంకా ఎంతకాలం అండి ప్రజలను మభ్యపెట్టి అబద్ధాలు చెబుతారు? సో మీరు ఇప్పటికైనా జనసేన వాళ్ళకి నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నానండి, ఖచ్చితంగా క్లియర్ గా విజ్ఞప్తి చేస్తున్నా. ఏదైతే వీళ్ళు క్లియర్ గా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాకముందు ఆడబిడ్డల వెంట చూడాలంటే కళ్ళు పీకేస్తామనే భయం వచ్చేలాగా మేము చేస్తామన్నారు. కానీ రాష్ట్రంలో ఈ రోజు వరకు ఏం జరిగిందండి? కీర్తన గారు మీకు కనిపించట్లేదేమో, అధికారంలో ఉన్నారు కాబట్టి. మొట్టమొదటిగా జూన్ 10వ తారీఖున అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మొదలైంది ఆడబిడ్డల మీద అత్యాచారం, హత్య. మొత్తం మైనర్ బాలికలే, మాక్సిమం మైనర్ బాలికలే. ఆఖరికి మీ తిరుపతి జిల్లాలోనే, రాజంపేట జిల్లాలోనే, మీ ఉమ్మడి తిరుపతి జిల్లా గురించి చిత్తూరు జిల్లా గురించి మాట్లాడుతున్నాండి. ఒక మహిళ, ఒంటరి మహిళ మీద తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక వ్యక్తి అత్యాచార యత్నానికి పాల్పడితే ఆవిడ వెళ్ళి స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే పోలీసులు కంప్లైంట్ తీసుకోకుండా ఆ ఎస్ఐ ఆ అమ్మాయిని వేధింపులుగా మాట్లాడితే ఆ అమ్మాయి ఆత్మహత్యాయత్నం చేసుకుని హాస్పిటల్ పాలైంది. సార్ వినండి, వాళ్ళు చాలా సేపు మాట్లాడారు, నాకు 2 నిమిషాలు అన్న టైం అండి. వాళ్ళు ముగ్గురు కలిసి మాట్లాడారు కదా. సో అలాంటి ఘటనలు ఎన్ని జరిగాయో తెలుసమ్మా? ఏ ఒక్క ఘటన గురించైనా ఆ లిస్టే కదండి ఇప్పుడు అడుగుతున్నారు. హోంమంత్రి గారు ఆ లిస్టే అడుగుతున్నారు. శేఖర్ మీ దగ్గర ఉన్న లిస్టు అఫీషియల్గా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నుంచి ఎవరో ఒకరు తీసుకెళ్లి హోంమంత్రి గారికి ఇస్తే ఆవిడ యాక్షన్ తీసుకుంటానంటున్నారుగా. ఒక విషయం చెప్తా అండి, పోలీస్ యంత్రాంగం ఎవరి చేతిలో ఉందండి? ఈ రోజు
రాష్ట్రంలో ఎక్కడ ఏం అవును, అవన్నీ జరుగుతుందో ఫేక్ మీరు అంటున్నారుగా, మీ తీసుకెళ్తే దగ్గర కానీ మీ తెలియదా? దగ్గర రియల్ డేటా నో సార్ వినండి సార్, రాష్ట్రంలో ఏం జరుగుతుందో మేము తీసుకెళ్లి ఇస్తే గాని తెలుసుకోలేనంత అసమర్థ ప్రభుత్వం ఈ రోజు అది నడుస్తుందా? ఒరిజినల్ కాదని కదా వాళ్ళ అయ్యో, దగ్గర మేము వాళ్ళ అడుగుతున్నాం దగ్గర సార్. అఫీషియల్ గా సార్, వాళ్ళ దగ్గర అఫీషియల్ నేను గా అది straight గా ఫేక్. అడుగుతున్నాం సార్. జనసేన టీడీపీ వాళ్ళకి సార్, జనసేన టీడీపీ వాళ్ళకి నేను స్ట్రైట్ గా ఛాలెంజ్ విసురుతున్నాను సార్. స్ట్రైట్ గా ఛాలెంజ్ మీ ద్వారానే మీడియా ముఖంగా ఛాలెంజ్ విసురుతున్నా. 2024 జూన్ 10వ తారీఖు నుంచి మొదలు పెట్టుకొని నేటి వరకు రాష్ట్రంలో మేము చెప్పినట్టుగా అత్యాచారాలు హత్యలు జరిగాయా లేదా మైనర్ బాలికల మీద లిస్ట్ ఇస్తాను నేను. 30కి పైగా లిస్ట్ ఇస్తాను నేను. ఓన్లీ నేను అత్యాచారాలు హత్యల గురించి చెప్తున్నానంటే మా పార్టీ సింపథైజర్స్ 500కు పైగా ప్రైవేట్ ఆస్తులు ధ్వంసమయ్యాయా లేదా, 2700 కుటుంబాలు బయట ఉన్నాయా లేదా, 700 అక్రమ కేసులు పెట్టారు, దౌర్జన్యాలు జరిగాయి. ఓకే, పబ్లిక్ ఆస్తులు ఆఖరికి సార్, ప్రైవేట్ ఆస్తులే కాదు ప్రభుత్వ ఆస్తులు కూడా ఏదైతే ధ్వంసం చేసినటువంటి ఘటనలు కనిపించాయి. ఇవన్నీ నిజమా కాదా? డైరెక్ట్ గా రండి చర్చిద్దాం. Okay. విత్ వీడియోస్ Okay. ఎవిడెన్స్ తో చూపిస్తాం. తప్పకుండా అంతేగాని చర్చిద్దాం. సార్ ఊరికే- శేఖర్, మరొకటి సార్, పార్టీ open గా నేను చెప్తున్నా. వర్మ గారు, తప్పకుండా వర్మ గారు, చర్చిద్దాం. ఒక్క నిమిషం. వర్మ గారు, వర్మ గారు, 41A నోటీసులు ఇంకా ఎవరెవరికి ఇచ్చారు? ప్రస్తుతానికైతే మొట్టమొదటిసారిగా అధికార ప్రతినిధుల్లో వెంకటరెడ్డికి 41A నోటీసులు ఇష్యూ చేయడం జరిగిందండి. తర్వాత ఈ రోజు నాగార్జునకి 41A నోటీసులు ఇష్యూ చేయాలి అంటే వాళ్ళు వచ్చి ఇవ్వాలి. లేదంటే ఎలా ఉంటుందంటే పరిస్థితి, దానికి అర్ధరాత్రి నైట్ 9:30, 10 టైంలో అదుపులోకి తీసుకున్న తర్వాత రోజు మధ్యాహ్నం వరకు స్టేషన్ లో నిర్బంధించే హక్కు పోలీసులకు లేదు, నోటీసులు ఇష్యూ చేయడం కోసం. సో అలా చేశారు. ఇంకోటి సార్, మీ ద్వారా నేను క్లియర్ గా కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు సూపర్ 6 అని చెప్పి మేనిఫెస్టో ఇచ్చారు. సూపర్ 6 అని మేనిఫెస్టో ఇస్తూ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక మాట అన్నారు, మేము సంపద సృష్టిస్తాం, అప్పులకు వెళ్ళాం, రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడిలో పెడతాం. శేఖర్, మన సబ్జెక్ట్ దగ్గర నుంచి మళ్ళీ మీరు అటు వెళ్తే కాదండి, మనం అనుకున్న సబ్జెక్ట్ ఉంది, దాన్ని కాకుండా మీరు వేరే తీసుకొస్తే దాని మీద మళ్ళీ వాళ్ళు కౌంటర్ ఇస్తారు. సమయం అంతా దానికి సార్ 1 మినిట్ సార్, వర్మ గారు 1 మినిట్ నేను ఫినిష్ చేస్తా. మన కన్ఫై మాట్లాడండి. ఇచ్చారు వర్మ గారు, ఒక్క నిమిషం అండి. మీరు ఇన్ని హామీలు ఇచ్చారు, మీరు ఆ దిశగా అడుగులు వేయండి, అంతేగాని నేటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేసుకుంటూ పోతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారండి. ఒక్క హామీ నెరవేర్చారు మీరు, కేవలం ఒకే ఒక్క హామీ. 16,000 కోట్ల రూపాయలు అప్పుకెళ్లారు. ఈ రోజు కోనసీమ జిల్లాలో రైతులు రోడ్డెక్కారు కలెక్టర్ ఆఫీస్ కి, ధాన్యం కొనుగోలు డబ్బులు ఇవ్వలేదని. 3,000 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు కోసం అప్పు తీసుకొచ్చారు. ఆ డబ్బు ఏమైంది? రైట్ ఓకేనండి. ఇప్పుడు అది బడ్జెట్